హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్విఎన్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ బైకామెరల్ సిస్టమ్. బైకామెరల్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ద్విసభా విధానం అండి. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రెండు సభలు ఉంటాయండి. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మన కేంద్రంలో రాజ్యసభ, లోక్సభ, అట్ ద సేమ్ టైం మన ఆంధ్రప్రదేశ్లో విధానసభ, విధాన పరిషత్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈ విధంగా రెండు సభలు ఉంటే దాన్ని ఏమంటామంటే బైకామెరల్ సిస్టమ్, ద్విసభా విధానం అని చెప్తామండి. ఇది యాక్చువల్గా అయితే దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ప్రకారం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రవేశపెట్టడం జరిగిందండి. బాగా గుర్తుంచుకోండి, 1919 ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 1919వ సంవత్సరంలో చేయబడిన భారత ప్రభుత్వ చట్టము అనే దాని ప్రకారం ఈ బైకామెరల్ సిస్టమ్ అనేది మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అయితే ఈరోజు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి, మన ఇండియాలో బైకామెరల్ సిస్టాన్ని ఫాలో అవుతున్న రాష్ట్రాలు 6 ఉన్నాయండి. ఈ 6 చూస్తే ఈ 6ను కూడా మనం బాత్ముక్ BATMUK అనేది జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం మనం పెట్టుకున్నట్లయితే, బి అంటే బీహార్ అండి, ఏ అంటే ఆంధ్రప్రదేశ్, టీ అంటే తెలంగాణ, ఎం అంటే మహారాష్ట్ర, యు అంటే ఉత్తరప్రదేశ్, కే అంటే కర్ణాటక. మొత్తం ఈ 28 రాష్ట్రాల్లో ఓన్లీ 6 రాష్ట్రాలు మాత్రమే మనం ఫాలో అవుతున్నది ఏంటంటే బైకామెరల్ సిస్టమ్, ద్విసభా విధానం. అంటే ఇక్కడ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్, ఇట్స్ మీన్స్ ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ అనేవారు ఉంటారు. ఎమ్మెల్యేస్ ఏ విధంగా ఎన్నుకుంటారో మన అందరికీ తెలిసిందే. బట్ ఎమ్మెల్సీస్ అనేసరికి 5 టైప్స్ ఆఫ్ ఎమ్మెల్సీస్ ఉంటారు. 5 రకాలుగా ఎమ్మెల్సీ ఎన్నిక అనేది జరుగుతుంది. ఎమ్మెల్యే ఎన్నిక అనేది డైరెక్ట్గా ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి, సమ్ పార్టీస్ ఇన్వాల్వ్ అవుతాయి, కంటెస్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఏమంటామంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడాను మనకి పార్టిసిపేట్ చేస్తారు. ఏదైతే ఈరోజు ఎమ్మెల్సీలు అని చెప్తున్నామో, ఈ ఎమ్మెల్సీలు అనేవి 5 టైప్స్లో మనం ఎన్నుకోవడం జరుగుతుందండి. 5 రకాలుగా ఎన్నుకోవడం జరుగుతుంది ఈ ఎమ్మెల్సీస్ని. అది ఏంటి అంటే 1/3 ఎమ్మెల్సీకి వచ్చేసరికి లోకల్ బాడీస్కి ఎన్నికైన వ్యక్తులచే ఎన్నిక కాబడతారండి. లోకల్ బాడీస్కి ఎన్నిక కాబడిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇంకా చూస్తే ఈ మున్సిపల్ కౌన్సిలర్స్, ఇటువంటి వాళ్ళందరూ కూడాను ఎన్నికలో ఓటు కలిగి ఉంటారండి ఈ ఎమ్మెల్సీకి. సెకండ్ వన్ ఏంటంటే ఎమ్మెల్యేసే ఎమ్మెల్సీని ఎన్నుకుంటారండి. అది 1/3 ఎమ్మెల్సీనండి. ఫస్ట్ థింగ్, 1/3 MLCs are elected by local body representatives. 1/3 MLCs elected by particular state MLAs. 1/6 MLCs are nominated by governor. 1/6 వంతు MLCs గవర్నర్ చేత నామినేట్ చేయబడతారండి. దెన్ ఇంకా ఏంటంటే 1/11 1/12 11th కదండి, 1/12 ఎమ్మెల్సీస్ అనమాట. గ్రాడ్యుయేట్స్, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసున్న యువకులు ఉంటారో, యువకులు ఓట్ల ద్వారా ఎన్నిక కాబడతారండి. ఇంకా చివరిగా 1/12 వంతు ఎమ్మెల్సీస్ అనమాట, ఎవరైతే టీచర్స్ ఉంటారో ఆ టీచర్స్ని చేత ఎన్నిక కాబడతారండి. దీన్ని మొదటిది లోకల్ బాడీ ఎమ్మెల్సీస్ అని, సెకండ్ది ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అని, థర్డ్ది గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీస్ అని, ఫోర్త్ది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ అని, ఫిఫ్త్ది టీచర్ ఎమ్మెల్సీస్ అని పేర్కోవడం జరుగుతుందండి. అయితే మన ఆంధ్రప్రదేశ్లో 1958లో ఈ ఎమ్మెల్సీ విధానాన్ని ప్రవేశపెట్టారండి. లెజిస్లేటివ్ కౌన్సిల్ని ప్రవేశపెట్టారు. దాన్ని నందమూరి తారక రామారావు గారు అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతున్నాయి,
ఎవరైతే రాజకీయ నిరుద్యోగులకు మేలు కల్పించే ఈ ఎమ్మెల్సీ విధానాన్ని రద్దు చేయాలి అనే ఒక ఉద్దేశంతో 1985లో దీన్ని రద్దు చేయడం జరుగుతుందండి. మళ్ళీ 2007 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ని పునఃప్రారంభించడం జరిగిందండి. ప్రజెంట్ అది కంటిన్యూ అవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ.